హలో గైస్, వెల్కమ్ టు సతీష్ ఎక్సెల్ డిజైన్ అండ్ సొల్యూషన్స్. సో టాపిక్ వచ్చేప్పటికి ఆటోకాడ్లో డ్రా చేసిన డ్రాయింగ్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి. సో లేదా వేరే చోట వేరే పర్సన్ అనే అతను ప్రింట్ చేసుకోవడానికి ఆ డాక్యుమెంట్ని మనం ఎలా ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఆటోకాడ్లో చేసిన డ్రాయింగ్ని ప్రింట్ చేసుకోవాలి లేదా వేరే వాళ్ళకి సెండ్ చేయాలంటే ఆప్షన్ మనకి ప్రింట్ అనే ఆప్షన్ కానీ ప్లాట్ అనే ఆప్షన్ కానీ యూజ్ చేయాలి. సో ప్రింట్కి డైరెక్ట్గా కంట్రోల్ పి అండ్ షార్ట్ కట్ అన్నిట్లో వాడతాం. అలాగే ఇక్కడ ఆటోకాడ్లో కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే అదర్ ఆప్షన్ వచ్చేప్పటికి ఇక్కడ మనకి ప్లాట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్లాట్ మోడల్ అని ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి ఇక్కడ పేజ్ సెటప్ అని ఉంటుంది. అందులో నేము, ఇక్కడ మనకి నేమ్ అనేది మెన్షన్ చేయకపోయినా పర్లా. సో ఇక్కడ ప్రింటర్ అనేది ఉంటుంది. తర్వాత పేపర్ సైజు, ఏం ప్రింట్ చేయాలి, సో దాని తర్వాత ఆ పేపర్లో ఆ డాక్యుమెంట్ అనేది ఎలా ఫిట్ అవ్వాలి, అంటే పేపర్కి ఫిట్ అవ్వాలి, ఎలా ఫిట్ అవ్వాలి, స్కేల్ కానీ లేదంటే సెంటర్ కానీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ల్యాండ్స్కేప్, మనకి ప్రింట్ అనేది ల్యాండ్స్కేప్ లేదంటే పోర్ట్రేట్ మోడ్లో ప్రింట్ కావాలనేది ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ నేమ్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఏం లేదు. అండ్ ఇక్కడ ప్రింటర్ ఆర్ ప్లాట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్లో నేమ్ ఇక్కడ ఉంది కదా, ప్రింటర్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు డైరెక్ట్గా ఇక్కడ ప్రింటర్ కనెక్షన్లో ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న సిస్టమ్కి లేదు మీరు చేస్తున్న సిస్టమ్కి డైరెక్ట్గా ఆ ప్రింటర్ కనెక్ట్ చేసి ఇప్పుడు ప్రింటర్ అని సెలెక్ట్ చేసి ఓకే కొట్టేస్తే ప్రింట్ అయిపోతుంది. సో లేదు ఈ డాక్యుమెంట్ వేరే పర్సన్కి నేను షేర్ చేయాలి అంటే అది పీడిఎఫ్లో షేర్ చేయాలనుకోండి, డ్రాయింగ్ టు పీడిఎఫ్ డాట్ అండ్ PC3 అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఆప్షన్ అది డ్రాయింగ్ టు పీడిఎఫ్ డాట్ PC3 అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్ తీసుకున్నాం. తర్వాత పేపర్ సైజ్ అనేది ఏం తీసుకోవాలంటే రెగ్యులర్గా A4 తీసుకుంటాం. కొన్ని లార్జ్ డ్రాయింగ్స్ వచ్చేప్పటికి ఏ సైజులో తీసుకుంటాం, ఏ సైజు ఆర్ A0 అని. సో నేను జనరల్గా వచ్చేప్పటికి ఇక్కడ A4 పేపర్ తీసుకున్నా. A4 వచ్చేప్పటికి 210/297 ఈ ఆప్షన్ తీసుకొని ఆ తర్వాత నేను ప్లాట్ ఏరియా ఏం ప్లాట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అవి వచ్చేప్పటికి డిస్ప్లే, ఎక్స్టెండ్స్, లిమిట్స్, విండో. సో డిస్ప్లే అని క్లిక్ చేశాను. అది ఎలా వస్తుందో ప్రివ్యూ చూడండి ఒకసారి. ఇలా వస్తుంది. డిస్ప్లే అంటే డిస్ప్లేలో మొత్తంలో ఉన్న డ్రాయింగ్ ఇది ఒకటే కాబట్టి అది డిస్ప్లేలో ఇంత సైజులో ఉంది కాబట్టి అంతవరకు ప్రింట్లో వచ్చింది. సో మిగతా డ్రాయింగ్స్ ఏమన్నా అలా వాటితో పాటు వచ్చేస్తాయి. అలా కాకుండా ఎక్స్టెండ్స్ అన్నాం అనుకోండి, ప్రివ్యూ అని కొడితే ఇక్కడ ప్రివ్యూని క్లిక్ చేస్తే ఒక డ్రాయింగ్ ఏముంది కాబట్టి ఆ డ్రాయింగ్ దానికి సంబంధించిన లిమిట్స్ ఎక్స్టెన్షన్స్తో ఇలా వస్తుంది. సో అలాగే నెంబర్ ఆఫ్ డ్రాయింగ్స్ పక్కన ఉంటే వాటికి కూడా లిమిట్స్లో వస్తుంది. ఓకే, సో అలా కాదంటే లిమిట్స్ ఉంది. ఇక్కడ లిమిట్స్ చూస్తే మనం ఇచ్చిన A4 పేపర్ సైజుకి ఆ ఉన్న డ్రాయింగ్కి ఇలా సెట్ అయ్యి వస్తుంది. ఓకే, అలా కాదు, నేను ఇప్పుడు నెంబర్ ఆఫ్ డ్రాయింగ్స్ ఉన్నాయి పక్కన, నాకు ఒక డ్రాయింగ్ సెలెక్టెడ్ డ్రాయింగ్ ప్రింట్ అవ్వాలనుకోండి లేదా షేర్ చేయాలనుకోండి, విండో అనే ఆప్షన్ యూజ్ చేసి లైక్ ఆ డ్రాయింగ్ని ఇలా సెలెక్ట్ చేసి ఓకే ఇప్పుడు ప్రివ్యూ అని క్లిక్ చేయండి. ప్రివ్యూ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో మీకు ఇక్కడ తీసుకుంటే డ్రాయింగ్లో థిక్నెస్ ఎక్కువ కనిపిస్తుంది కదా, సో దాన్ని ఆఫ్ చేయాలి ఫస్ట్ ఎప్పుడైనా ప్రింట్ తీసుకునేటప్పుడు. సో దాన్ని ఆఫ్ చేయాలంటే ఇక్కడ ప్లాట్ ఆప్షన్స్లో ప్లాట్ ఆబ్జెక్ట్స్ ఇన్ లైన్ వెయిట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ప్రివ్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, సో థిక్నెస్ అనేది ఇలా తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి సో ఆఫ్సెట్ ఉంది కదా, అంటే ఈ తీసుకున్న డాక్యుమెంట్కి డ్రాయింగ్ ఎంత డిస్టెన్స్లో కావాలనేది. సో జనరల్గా అయితే డిస్టెన్స్ ఏమి ఇవ్వం సర్లా, ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వాలనుకోండి సెంటర్ ది ప్లాట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే డ్రాయింగ్ ఎగ్జాక్ట్గా సెంటర్లో వస్తుంది. ఓకే, సో ఆ తర్వాత ఫిట్ టు పేపర్ అంటే స్కేలింగ్ ఇస్తాం కదా, డ్రాయింగ్ ఇంత రేషియోలో రావాలని. సో ఫిట్ టు పేపర్ తీసేస్తే మనకి స్కేలింగ్ వస్తుంది 1:2 అలా. సో జనరల్గా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి కాబట్టి ఫిట్ టు పేపర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అండ్ ప్రివ్యూ అని క్లిక్ చేశాను. ఇలా ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్కి సెట్ అవుతుంది. సో ఆ తర్వాత డ్రాయింగ్ అనేది ఏ టైప్లో ప్రింట్ అవ్వాలి అదే అంటే ఆ డాక్యుమెంట్ తీసుకున్న డాక్యుమెంట్కి పోర్ట్రేట్ మోడా అండ్ ల్యాండ్స్కేప్ మోడా. ఓకే, పోర్ట్రేట్ మోడ్లో తీసుకుంటే ఇలా వస్తుంది. ప్రివ్యూ చూడండి, డాక్యుమెంట్ వర్టికల్గా ఉంది, డ్రాయింగ్ హారిజాంటల్గా ప్రింట్ అవుతుంది. సో అదే ల్యాండ్స్కేప్ మోడ్ అని చెప్పేసి ప్రివ్యూ చేసాం అనుకోండి ఇలా వస్తుంది, ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోతుంది పేజ్కి. సో అది మీరు తీసుకున్న డ్రాయింగ్ బట్టి ఉంటుంది. ఆ డ్రాయింగ్ అనేది పోర్ట్రేట్కి సెట్ అవుతుందా ల్యాండ్స్కేప్ సెట్ అవుతుందా సెట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఎక్కడ సేవ్ చేయాలని ఆప్షన్ వస్తుంది. నేను డెస్క్టాప్ మీద ఏదో నేమ్ ఇచ్చాను. సో ఆ నేమ్ ఇచ్చేపటికి ఇచ్చి ఆల్రెడీ మనం PDF ఫార్మాట్ అని క్లిక్ చేసాం కాబట్టి వేరే ఆప్షన్ మనకి ఇక్కడ రాదు. నేమ్ సెలెక్ట్ చేసి సేవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇది ఇలా అపియర్ అవుతుంది. ఇలా జూమ్ అవుట్ చేసి చూస్తే తీసుకున్న డ్రాయింగ్ షీట్కి ఇలా డ్రాయింగ్ అనేది ఫిట్ అయి ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు అనమాట, లైక్ షేర్ కానీ. ఓకే,
షేర్ చేయొచ్చు, లేదంటే దీన్ని డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అది ఇలా ఆటోకాడ్లో ఉన్న ఒక డ్రాయింగ్ని ప్రింట్ చేసుకోవాలంటే మన ప్రజెంట్ ఉన్న సిస్టమ్ నుంచి, లేదా వేరే వాళ్ళకి ఫర్దర్గా ఫార్వర్డ్ చేసి ప్రింట్ తీసుకోవడానికి కానీ చెక్ చేసుకోవడానికి కానీ మనం ఒక ఫైల్ని, అంటే ఆటోకాడ్లో ఓపెన్ చేయడం రాని వాళ్ళకి ఆ డ్రాయింగ్ చెక్ చేసుకునేలాగా, ప్రింట్ తీసుకునేలాగా పీడిఎఫ్లో మనం సేవ్ చేసి సెండ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇది టాపిక్ వచ్చేప్పటికి హౌ టు ప్రింట్ ఏ AutoCAD drawing, okay, or share a PDF drawing. Okay, thank you guys. Please do subscribe my channel.